హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో సింపుల్గా చేసుకునే టమోటా చట్నీ అనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది. తక్కువ టైంలో సింపుల్గా చేసుకొని ఇలా టమోటా పచ్చడి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అదే రోట్లో దంచిన టమోటా పచ్చడి ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. ఓకేనా? ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనము చాలా బాగుంటుంది టమోటా చట్నీ, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది నేను చేసుకునే సింపుల్గా టమోటా చట్నీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. ఇంకాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఇలా ఆయిల్ వేసుకొని కారం తగినట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఒక 7-8 అట్లా పచ్చిమిర్చి వేసుకొని, అలాగే చిన్న మీడియం సైజు టమోటా కూడా వేసుకొని, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఈ టమోటా పచ్చిమిర్చి ఇవి కాస్త బాగా ఆయిల్లో వేగనివ్వాలి. కొంచెం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేయించుకోవాలి. ఇట్లా ఈ విధంగా టమోటాలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి. పచ్చిమిర్చి కూడా బాగా వేగినాయి. ఈ విధంగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఏదైనా ఇలా చిన్న రోల్ తీసుకొని ఆ రోల్లో ఫస్ట్ కొంచెం కల్లుప్పు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలాగా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా పచ్చిమిర్చి కొంచెం మెత్తగా దంచుకోవాలి. కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మనము ఈ విధంగా కొంచెం మెత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చి. ఇలా పచ్చిమిర్చి కాస్త బాగా కొంచెం మెదిగిన తర్వాత టమోటా అయితే వేసుకోవాలి లాస్ట్లో. చాలా బాగుంటుంది రోట్లో ఇలాంటి పచ్చళ్ళు. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఈ విధంగా మెత్తగా దంచిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4 కానీ 5 కానీ వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని కాస్త బాగా మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి. ఇలాగా బాగా దంచిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కాస్త బాగా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము టమోటా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా ఆయిల్లో టమోటా, ఇప్పుడు టమోటా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా దంచుకోవాలి. లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇలాంటి పచ్చళ్ళు కాస్త రోట్లో దంచి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ విధంగా టమోటా వేసుకొని టమోటా కూడా కాస్త మెత్తగా దంచేలాగా చూసుకోవాలి. మెత్తగా మెదగాలి టమోటా కూడా మనకు. ఈ విధంగా మెత్తగా దంచిన తర్వాత టమోటాలు కూడా పచ్చి ఆనియన్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చి ఆనియన్ చిన్న మీడియం సైజు వేసుకోవాలి. చిన్న మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలాగా కొంచెం లావుగా కట్ చేసుకొని ఈ పచ్చి ఆనియన్ కూడా వేసుకుంటే రోట్లో చాలా బాగుంటుంది ఈ పచ్చళ్ళలోకి. ఇలా ఈ విధంగా ఆనియన్స్ అనేది మెత్తగా దంచకూడదు, కొంచెం పచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా అయితే ఉండాలి మనకు పచ్చడి, టమోటా పచ్చడి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.